ఈ వీడియోలో లక్ష్మీ చారు ఎలా చేయాలో చూద్దాం. లక్ష్మీ చారు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. లక్ష్మీ చారుకి మనం మూడోసారి కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. దాని తర్వాత గింజ అనేది వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి అంటే అది మన ఇష్టం, ఎంతన్నా వేసుకోవచ్చు గింజ అనేది. దాని తర్వాత రోజు పైన తేట వస్తుందన్నమాట. తేట అనేది మనకు అవసరం లేదు, తీసేసుకోవచ్చు. దాని తర్వాత అదే ప్రాసెస్ 7 to 6 days అలా ఫాలో అయితే 7th డే నాటికి మనకి చిక్కటి గింజ అనేది ఫామ్ అవుతుంది. గంజి ఎక్కువగా ఉంటే వార్చే నీళ్ళు కూడా అవసరం లేదు. గంజిని ఒక కుండలో కానీ లేదా ఒక పెద్ద గిన్నెలో కానీ వేసుకోవచ్చు. నన్ను అడిగితే కుండ అయితే బెస్ట్. నా దగ్గర కుండ అయితే లేదు, అందుకే గిన్నె వాడాను. ఒకవేళ మీరు కుండలో చేసుకోవాలంటే కుండ చుట్టూరు పసుపు ఇవన్నీ రాసుకోవాలి. ఇది రాసుకోవడం అంటే చేదస్తం కాదు, పసుపు రాయడం వల్ల కింద నుంచి పైకి ఇన్సెక్ట్స్ అనేవి వెళ్ళమాట. అంటే ఈగలు కానీ దోమలు చీమలు ఇవేమీ ఎక్కడానికి ట్రై చేయవు, ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్, అది అందరికీ తెలిసిందే. అలా వేసాక 6 to 7 days అలా ఉంచేస్తే ఫెర్మెంటేషన్ జరుగుతుంది. ఈ ఫెర్మెంటేషన్ జరగడం వల్ల వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ బి కాంప్లెక్స్, B12, మెయిన్గా విటమిన్ B12, మినరల్స్, విటమిన్ సి, ఎనర్జీ, గుడ్ బ్యాక్టీరియా అంటే స్పెరులినా ఇలాంటివి ఎక్కువ గుడ్ బ్యాక్టీరియా అనేది తయారవుతుంది. ఇలా నిల్వ ఉంచడం వల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా తయారవుతుంది అన్నమాట. అంటే బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతుంది. ఫీవర్, బాడీ పెయిన్స్, నరాల వీక్నెస్, బాడీ హీట్ని బాగా తగ్గిస్తుంది. హెడేక్ ఉన్న వాళ్ళు కూడా బాగా తగ్గుతుంది. లక్ష్మీ చారుని కలికుండని, తవ అని ఇలా కూడా పిలుస్తారు. అసలు లక్ష్మీ చారు అని ఎందుకు పేరు వచ్చిందంటే మన ఇంటికి లక్ష్మి ఎంత ముఖ్యమో ఈ గింజతో చేసిన చారు మన ఒంటికి అంత ముఖ్యం. అంటే అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి దీనికి మనం లక్ష్మీ చారు అని పెద్దలు పేరు పెట్టారు. అంటే అంత విలువైన ఔషధి గని. ఇది ఎవరైనా తినొచ్చు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు, ఎవరైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. కానీ వీక్లీ వన్స్ తింటే చాలు. ఆ వారానికి సరిపడా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది, గుడ్ బ్యాక్టీరియా అనేది తయారవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.